నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు నేను చికెన్ పేరెంట్స్ కర్రీ చేసుకుంటున్నానండి. పేరెంట్స్ కర్రీ అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. పెద్ద బాయిలర్ అని కూడా అంటారండి. మనకి ఇప్పుడు నార్మల్ బాయిలర్ ఉంటుంది కదా! దానికి ఇవి ఎగ్స్ కోసం కొన్ని కోళ్ళని మెయిల్, ఫీమేల్ దాసి ఉంచుతారండి. వాటిని పేరెంట్స్ అంటారండి. ఇది పేరెంట్స్ చికెన్ అనమాట. ఈ చికెను మెయిల్ బర్డ్‌దండి. ఫీమేల్ బర్డ్ కాదు. ఇది మెయిల్ బర్డ్‌ది. పెద్ద బాయిలర్ అంటారండి కొన్ని ఏరియాల్లో. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక కామెంట్ చేయండి. ఇది చాలా వరకు టేస్టు బాగా ముదిరిపోయి ఉంటుందండి. ఇది ఒక్కొక్క బర్డ్ వచ్చేటప్పటికి మెయిల్ బర్డ్ అయితే 5-6 కేజీస్ అవుతుందండి. ఫీమేల్ బర్డ్ అయితే 4-5 కేజీస్ వరకు పెరుగుతుందండి. బాగా ముదురుగా ఉంటుంది అండి. మనకి ఎవరైనా కొత్త వాళ్ళకైతే గనక మనం పెడితే పందెం కోడే అనుకుంటారండి. అంత ముదురుగా ఉంటుంది. మాంసాన్ని కడుక్కొని పక్కకు పెట్టుకున్నానండి. వడబుట్టలో వడేసుకున్నాను. ఆ వడేసుకున్న దాన్ని కుక్కర్‌లోకి వేసి దాంట్లో నేను ఏమీ వేయలేదండి. ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ఉప్పు కూడా ఒక్క స్పూనే వేశానండి. ఊరికే ముక్కలకు పట్టడానికి ఉంటుందని ఉప్పు ఒక్క స్పూన్ వేశానండి. నేను చెయ్యి చెయ్యి కడుక్కుండానికి మాత్రమే వాటర్ యూజ్ చేశానండి. ఒక్క గుక్క నీళ్లుంటాయి. ఆ పాటనే స్టవ్ మీద పెట్టి నేను కూతలు రానిచ్చానండి. 3 కూతలు వచ్చినాయండి. నీరు ఆటోమేటిక్‌గా మీట్ నుంచే వస్తుందండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్లా మనం తక్కువ వాటర్ పోసి మనం విజిల్స్ రానిచ్చినప్పుడు మరీ సిమ్‌లో పెట్టి ఉడకబెడితే గనక బాగా మెత్తగా అయిపోయి లేదా నీరు ఊరిపోతుందండి. అలా కాకుండా కొంచెం మధ్య రకంగా లేదా అంతకు మించి హైలో పెట్టుకునే విజిల్స్ రానిస్తే త్వరగా ఉడుకుతుంది. నీళ్ళు ఊరకుండా ఉంటాయండి. నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీలోకి చేస్తున్నానండి. దాంట్లోకి గ్రేవీ మా ఇంట్లో ఎక్కువ గ్రేవీ కలుపుకొని తింటారు కాబట్టి నేను ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు 8 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి అవి చిటపట్లాడినాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించానండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకున్నానండి. ఉల్లిపాయ నేను చూపించిన విధంగా బాగా బ్రౌన్ కలరు వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక స్పూన్ ఆల్రెడీ ముక్కల్లో మనం ఉడకబెట్టుకుంటానికి వేసుకున్నామండి. దీంట్లో ఇంకొక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక దానికి సరిపడా ఉప్పు, అంటే మనం చికెన్కి ఉప్పు వేసాం కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని దీంట్లో ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. మనం కావాల్సితే తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువైతే కనుక మనం ఏం చేయలేం కాబట్టి తక్కువ వేసుకోవటమే మంచిదండి. ఉప్పు కూడా వేగాక పసుపు, కారం కూడా వేసానండి. కారం మాత్రం ఒక 2 నిమిషాలు వేయిస్తేనే కూరకు మంచి రంగు వస్తుందండి. ఎరుపు రంగు అలా రావాలనుకుంటే కనుక కారాన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. నూనెలో వేగితేనే మనకు మంచి రంగు వస్తుంది. కారం అంతా వేగినాక కుక్కర్లో ఉడికిన మీట్ని నేను దీంట్లో వేసానండి. చూసారా, నేను ఒక్క గుక్క నీళ్లు పోస్తే ఇంకెన్ని నీళ్లు మిగిలి ఉన్నాయో చూసారు కదండి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి. మాంసం ఉడికిపోతుంది. దాంట్లో చికెన్లో ఉన్న నీళ్లు బయటకు వచ్చి అది ఉడుకుతుందండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. శుభ్రంగా తిప్పేసేసి ఒక 2 నిమిషాలు వేగనిచ్చానండి. మనం కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కాబట్టి కర్రీ వండటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. నేను ఈ కర్రీలోకి మసాలా కోసం నేను ఒక 1 స్పూను గసగసాలు తీసుకున్నానండి. ఒక పావు చెక్క పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కానీ మీరు వాడుకోవచ్చండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను వాడుకుంటున్నాను. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఉంటే నేను వాటిని కూడా ముక్కల్లో వేసి బాగా కలిపానండి. మరి పుదీనా కూడా ఆఖరిలో వేస్తే బాగోదండి. ఫస్ట్ కూరలో బాగా మగ్గితేనే దాని రుచి కూరకు పట్టుకుంటుందండి. ముక్క బాగా వేగాక కారం, ఉప్పు ముక్కకు బాగా పట్టుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లోకి పోయాలండి. నార్మల్గా మనం కుక్కర్లో ఉడకపెట్టుకోకుండా గనక ఈ కూరను చేసుకుంటే, ఈ కూరే కాదండి, నార్మల్ చికెన్, బాయిలర్ చికెన్ నార్మల్గా చేసుకుంటే గనక
ఉల్లిపాయలు వేగినాక ముక్కలు వేసేసి ఆ ముక్కల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయినాక మాత్రమే మనం కొబ్బరి గసగసాలు పేస్ట్ వేయాలండి. ఈలోపు వేస్తే కనుక కూర నీసు వాసనలాగా అంత రుచిగా అనిపించదు. కూరలో వచ్చే నీళ్ళన్నీ ఇంకిపోయినాకే ఈ మసాలా పేస్ట్ వేసి కలపాలండి. ఈ మసాలా పేస్ట్ ముక్కలకి బాగా కలిసేలాగా తిప్పుకున్నాక కుక్కర్లో వచ్చిన వాటర్ని నేను పోసానండి. ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఆ వాటరే మళ్ళీ కూర దగ్గర అవ్వటం కోసం నేను కూరని ఉడికించుకోవటం కోసం ఆ వాటర్ని యూస్ చేశానండి. ఆ వాటర్ని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఒకసారి టేస్ట్ చూశాను, నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. కర్రీ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రావచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసానండి. వేసి దాన్ని కూడా బాగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ కూరను మగ్గనిచ్చానండి. లాస్ట్లో కొత్తిమీర వేసి కొత్తిమీరను వేసాక కూడా కూరని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చానండి. అంతేనండి. కూర మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు కర్రీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మా ఇంట్లో కొంచెం థిక్ గ్రేవీనే ఇష్టంగా తింటారు కాబట్టి నేను మరీ దగ్గరికి చేసుకున్నానండి. అలా కాదు, మీకు కొంచెం లూజ్గా కావాలంటే కనుక దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. కర్రీ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ టైం ఎవరైనా తింటే కనుక పందెం కోడే అనుకుంటారండి, తేడా కూడా తెలీదు. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు పల్లె రుచులు. థ్యాంక్ యూ అండి.